వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర పెద్దాపురంలో దిగ్విజయంగా జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, నేతలు, ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజాప్రతినిధులు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం పెద్దపీట వేశారని అన్నారు. మోసకారి చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడతారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం కూడా పారదర్శకంగా బటన్ వేస్తే మీ అకౌంట్లోనే పడుతుంది. ఎక్కడైనా అవినీతి జరిగిందా? ఎక్కడైనా అవినీతి జరిగిందా? చేయూత కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, అమ్మఒడి కానీ ఎవరైనా ఈ నాయకులు ₹1 తీసుకున్నారా? ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఇంత మంచి పరిపాలన చేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? 14 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో చెప్పగానే గుర్తుకొచ్చే పథకం ఏమైనా ఉందా? చెప్పండి. ఉందా? ఆ రోజు ఎన్టీ రామారావు గారు, దివంగత నేత ఎన్టీ రామారావు గారు అనగానే ఏం గుర్తుకొస్తుంది? కిలో ₹2 పథకం వస్తుందా లేదా? తర్వాత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలన అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 104, 108 ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మళ్ళా ఒక 2 రోజులు మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆయన పథకాల గురించి మాట్లాడుకోవాలంటే. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఏం గుర్తుకొస్తుంది? ఏమీ గుర్తుకు రాదు. ఒక్కొక్క నాయకుడు వస్తే ఒక మార్పు వస్తుందనే విధంగా నా ప్రజలకి ఆరోగ్యం బాగుండాలి, నా ప్రజల చదువు బాగుండాలి, నా రైతన్నలకి నీరు ఉండాలి, కాబట్టి నా ప్రజలకి కావలసిన ఇవ్వాలని ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన ఒకే ఒక్క వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన తర్వాత మనకి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది, 10 అడుగులు ముందుకు వేయడం జరిగింది. జనాన్ని జనంగా మాత్రమే కాకుండా, పేదరికాన్ని పేదరికం మాత్రమే కాకుండా, పేదరికాన్ని గౌరవించాలి, పేదవాడిని గౌరవించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబా ఫూలే కానీ, సంఘ సంస్కర్తలు ఏదైతే వారు అనుకున్నారో, ఏదైతే మనకి చెప్పారో, ఏదైతే ఆదర్శంగా మనకిచ్చారో, ఏ ప్రభుత్వంలో ప్రజలు చేయచాచి నాకు ఇది కావాలని అడుక్కునే విధం కాకుండా, ఆఫీసుల చుట్టూ నాయకుల చుట్టూ తిరగకుండా, వాళ్ళకి హక్కుగా భావించి వాళ్ళని పేదవారిని గౌరవించి పథకాలు నేరుగా ఎవరికి ఇస్తారో, ఏ ప్రభుత్వంలో అయితే పక్షపాతం లేకుండా, లంచం లేకుండా, నాయకుల చుట్టూ తిరగకుండా పథకాలు పొందుతారో అదే నిజమైన ప్రభుత్వం అని చెప్పి వారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వాన్ని ఈ రోజు చేసి చూపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సామాజిక సాధికారత గురించి మాట్లాడే వాళ్ళే తప్ప చేతల్లో చూపించడానికి కనీసం ఒక ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితులను ఈ రాష్ట్రంలో చూసాం. ఈ రాష్ట్రంలో 2014-19 మధ్య ఉన్న క్యాబినెట్లో చూస్తే ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలే. ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని మేనిఫెస్టోలో తప్ప అమల్లో కనీసం వారి సంక్షేమానికి ఒక చిన్న నిర్ణయం కూడా తీసుకొని చంద్రబాబు నాయకత్వాన్ని చూసాం. మాకు ఇది కావాలని ఎవరన్నా వెళ్తే మీ తోకలు కట్ చేస్తాను, మీ మూతులు ప్లాస్టర్ వేస్తానని చెప్పి నోటికి ఏమొస్తే అది మాట్లాడిన పరిస్థితులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చూసాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు నా నుంచి వీళ్ళెవరిని వేరు చేయలేరు అని చెప్పి సమాజంలో అత్యధిక భాగం ఉన్న వారికి పాలనలో కూడా అదే రకమైన ఆ పర్సంటేజ్ దక్కాలని ఈరోజు ఎన్నో పదవుల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సామాజిక సాధికారతకి నిజమైన అర్థం చెప్పి నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలోనూ కూడా ఈరోజు జాగ్రత్తలు తీసుకుని నా వాళ్ళు బాగుండాలని ఒక గొప్ప సాధికారత కోసం శ్రీకారం చుట్టిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు.